వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది రాబోయే నోటిఫికేషన్‌కి సంబంధించిన వివరాలనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు అంటే, ఒకే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వకండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ ఒక్కదాని మీద డిపెండ్ అయితే మిగిలిన ఎగ్జామ్స్‌ని మీరు అటెంప్ట్ చేయలేరు. సో, అన్ని ఎగ్జామ్స్‌లో కామన్‌గా ఉన్న టాపిక్స్‌ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు డీఎస్సీ ఎగ్జామ్స్ అట్ ద సేమ్ టైమ్ కోర్ట్ ఎగ్జామ్స్ అనేవి ఆన్‌గోయింగ్ ప్రాసెస్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ అనేది రెండిట్లోనే ఉంది. సో, అది నెక్స్ట్ నోటిఫికేషన్స్‌కి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మీరు ఒక్కసారి చూసుకోండి. ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే ఎగ్జామ్స్ అనేవి ఎండోమెంట్‌కి సంబంధించి మొన్నటికి మొన్న సీఎం గారి పర్యవేక్షణలో జరిగిన మీటింగ్‌లో మనకి ఎండోమెంట్‌కి సంబంధించి దాదాపు 120 నుండి 130 పోస్ట్ అనేవి వచ్చే అవకాశం ఉంది అని జెప్పేసి ఆయన క్లియర్ కట్‌గా మెన్షన్ జేశారు. సో, ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా చాలామంది అడిగారు ఈ వీడియో చేయమని. అందుకోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అయితే ప్రెజెంట్ అయితే రాలేదు. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీంతో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ రెండిటికి జీఎస్ స్పాట్ అనేది కన్ఫర్మ్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం చదువుతున్న దాన్ని కొంచెం ఎక్స్‌టెండ్ చేసుకుంటే ఆ ఎగ్జామ్స్‌కి కూడా యూజ్ అవుతుంది. సో, మనం ఏదైనా ఇప్పుడు చదువుతున్న టాపిక్ నెక్స్ట్ ఏ విధంగా యూజ్ అవుతుందని చూసుకొని చదివినట్టయితే ఆ పోస్ట్ కూడా మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ అనేది ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా ఒక పేపర్ ఖచ్చితంగా జీఎస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పేపర్ అనేది సబ్జెక్ట్‌కి సంబంధించిన ఇంకొక పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఎండోమెంట్ ఎగ్జామ్‌కి సంబంధించి గ్రేడ్ 3 పోస్ట్ కింద రావడం జరుగుతుంది దీనికి. దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి చూసినట్టయితే, ఇది మెయిన్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ప్రిలిమ్స్ అనే పేపర్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50 క్వెషన్స్ ఇస్తారు, 50 మార్క్స్. అండ్ దెన్ హిందూ ఫిలాసఫీకి సంబంధించి 100 క్వెషన్స్ ఇస్తాడు, 100 మార్క్స్. టోటల్ 150 క్వెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. అక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 అనేది నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఏపీపీఎస్సీ ఎగ్జామ్‌కి సంబంధించి ఏదైనా సరే నెగెటివ్ మార్కింగ్ లేకుండా ఎగ్జామ్ పేపర్ అయితే ఉండదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి 150 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో 50 మార్క్స్ అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్‌లో 100 మార్క్స్. టోటల్ 150 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్‌కి సంబంధించి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత అది 1:2లో 1:12లో తీస్తారా, 1:15లో తీస్తారా, 1:100లో తీస్తారా, 1:50లో తీస్తారా, ఇదంతా కూడా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేస్తే చాలా బెటర్. బట్ అది మెన్షన్ చేయరు చాలా సందర్భాల్లో. ఆ యొక్క పరిస్థితిని బట్టి వీటిని మారుస్తూ ఉంటారు. ఇది ఎంత అనేది అప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైతే మీరు ఒక్కసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్‌కి వెళ్ళిన తర్వాత అది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి టోటల్ 150 క్వెషన్స్ ఇస్తారు. 150 మినిట్స్ టైం ఇస్తారు. 150 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్‌కి సంబంధించి 150 క్వెషన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. టోటల్ 300 మార్క్స్‌కి మనకి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది ఇప్పుడు మీరు చదువుతున్న కోర్ట్ ఎగ్జామ్స్‌లో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చదువుతున్న డీఎస్సీ ఎగ్జామ్స్‌లో కూడా ఈ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ అనేవి మాక్సిమం కవర్ అవుతాయి. అవి కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీదనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ కవర్ చేసుకుంటే ఆ ఎగ్జామ్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం ఉండదు ప్రిలిమ్స్‌కి సంబంధించి కూడా. సో, మళ్ళీ అప్పుడు ఎగ్జామ్ టైం పెంచండి అనేది అప్పుడు అడిగే బదులు ఇప్పటి నుండి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ రెండిటికి యూజ్‌ఫుల్‌గా ఉంటుందనేది మా యొక్క ఉద్దేశం. దాన్ని మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్‌గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ప్యాటర్న్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ చూసినట్టయితే హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్. దీన్ని ఇప్పుడు మీరు టచ్ చేయలేకపోయినా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇది మనకి చాలా వరకు తెలిసిన సబ్జెక్ట్ ఉంటుంది. సో, మనం దాన్ని ఒక్కసారిగా అలా చదువుకుంటూ కూడా దీన్ని మాక్సిమం ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై చేయొచ్చు. అది పెద్ద మ్యాటర్ అయితే కాదు. మెయిన్స్ ఎగ్జామ్‌లో కొంచెం డెప్త్‌గా ఇస్తారు కాబట్టి చాలా ఎక్కువగా చదవాల్సి అయితే ఉంటుంది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించి.
సో, అక్కడ మనకి టైం అనేది ఉంటది కాబట్టి ఈ పేపర్‌ని మనం అక్కడ కవర్ చేసుకోవచ్చు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తే ఇది మనకక్కడ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. టోటల్ 300 క్వెషన్స్ 300 మార్క్స్‌కైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా చూపించారు చూసారా? 1/3 అనేది ఖచ్చితంగా నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుందని చెప్పేసి. ఆ 1/3 వల్లే చాలామంది దెబ్బ అయిపోయేది కూడా ఈ నెగెటివ్ మార్కింగ్‌లోనే. సో, అది జాగ్రత్తగా గమనించగలరు. ఇప్పుడైతే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అర్థమైంది కదా! దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అడిగితే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. దీని క్వాలిఫికేషన్ సంబంధించి. అట్ ద సేమ్ టైమ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నారు. ఏజ్ లిమిట్ అనేది మినిమమ్ 18 ఇయర్స్ నుండి మాక్సిమం 42 ఇయర్స్ దాకా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించి గాని, ఈడబ్ల్యూకి సంబంధించి గాని 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్‌కి సంబంధించి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి నోటిఫికేషన్‌కి ఇచ్చినట్టే దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడ కూడా అవైలబిలిటీలో లేకపోవడం వల్ల మీకు నేను ఓరల్‌గా చెప్పాల్సొస్తుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ 150 మార్క్స్ ఏ విధంగా ఉంటుందో చూసారు కదా! జనరల్ స్టడీస్ 50 మార్క్స్, హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ సంబంధించి 100 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. అట్ ద సేమ్ టైమ్ సెకండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి 150 టోటల్ 300 మార్క్స్. ప్రతి దగ్గర కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ 18-42 ఇయర్స్, 5 ఇయర్స్ రిలాక్సేషన్, 10 ఇయర్స్ అనేది పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ యొక్క ఏజ్ లిమిట్ ఎంత. ఇది అయిపోయిన తర్వాత ముఖ్యమైనది ఎగ్జామ్ యొక్క సిలబస్. ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఒకే రకమైన సిలబస్ ఉంటుంది. దాని యొక్క ఏమంటారు కఠినత స్థాయి అనేది పెరుగుతుందనమాట దీనికి సంబంధించినంత వరకు. దీనికి సంబంధించి టఫ్‌నెస్ అనేది పెరుగుతుంది. పేపర్ టఫ్‌నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రిలిమ్స్ నుండి మెయిన్స్‌కి వచ్చే టైంకి. సిలబస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఆ విషయం మాత్రం గమనించండి. ఒకే సిలబస్ చెప్పారు ఏంటి అని అనుకోకండి. ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఒకే సిలబస్. బట్ టఫ్‌నెస్ అనేది పెరుగుతది మెయిన్స్‌కి వచ్చేసరికి. సిలబస్ చూసినట్టయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినంత వరకు ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ అంశాలు కరెంట్ అఫైర్స్‌లోకి వస్తుంది. అది కూడా ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అంటే మ్యాక్సిమం రీజనల్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అదేవిధంగా మనకి ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ గురించి కానీ, లేకపోతే ఇప్పుడు పిఎస్ఎల్వి C61 ప్రయోగం గురించి కానీ, ఇలాంటివి కరెంట్ బర్నింగ్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలనేవి ఇక్కడ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చే టైంలో వచ్చిన కరెంట్ అప్డేట్ అంతా కూడా ఇందులో అడుగుతారు. దాన్ని నెక్స్ట్ చూసినట్టయితే జనరల్ సైన్స్ అండ్ ఇట్ అప్లికేషన్ డే టు డే లైఫ్ కాంటెంపరరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మ్యాక్సిమం ఐఐటీస్ గురించి అడుగుతారు. ఇప్పుడు చెప్పిన పిఎస్ఎల్వీస్ గురించి అడుగుతారు. అదేవిధంగా మనకి సంబంధించిన చంద్రయాన్స్ వాటి గురించి అడుగుతారు. తర్వాత మార్స్ ప్రయోగాల గురించి అడుగుతారు. తర్వాత డే టు డే లైఫ్ సంబంధించి ఇప్పుడు సైన్స్‌కి సంబంధించి మినరల్స్ గురించి అడుగుతాడు, విటమిన్స్ గురించి అడుగుతాడు. ఇంకా రకరకాల అంటే అన్నీ కూడా 1, 2 బిట్‌లో వస్తాయి. దానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అండ్ ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని క్లియర్‌గా ఆంధ్రప్రదేశ్‌ని ఫోకస్ చేయమని ఇచ్చారు. సేమ్ కోర్ట్ నోటిఫికేషన్‌లో కూడా ఈ విధంగా ఉంటుంది. పొలిటికల్ హిస్టరీ అనేది ఏ విధంగా ఉంది, తర్వాత పాలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఈ గవర్నెన్స్ అనేది ఏ విధంగా ఉంది, పబ్లిక్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి. టోటల్‌గా పాలసీస్ ఒక 8, 9 పాలసీస్ వచ్చాయి. ఆ పాలసీస్ మీద సైన్స్‌కి సంబంధించి మినరల్స్ గురించి అడుగుతాడు, విటమిన్స్ గురించి అడుగుతాడు. ఇంకా రకరకాల అంటే అన్నీ కూడా 1, 2 బిట్‌లో వస్తాయి. దానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అండ్ ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని క్లియర్‌గా ఆంధ్రప్రదేశ్‌ని ఫోకస్ చేయమని ఇచ్చారు. సేమ్ కోర్ట్ నోటిఫికేషన్‌లో కూడా ఈ విధంగా ఉంటుంది. పొలిటికల్ హిస్టరీ అనేది ఏ విధంగా ఉంది, తర్వాత పాలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఈ గవర్నెన్స్ అనేది ఏ విధంగా ఉంది, పబ్లిక్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి. టోటల్‌గా పాలసీస్ ఒక 8, 9 పాలసీస్ వచ్చాయి. ఆ పాలసీస్ మీద మనం చదవాల్సి ఉంటుంది. ఈ గవర్నెన్స్ ఇప్పుడు అంతా కూడా ఏఏ అంటున్నారు. వాటికి సంబంధించి తర్వాత డ్రోన్ టెక్నాలజీ అంటున్నారు. తర్వాత డ్రోన్ పాలసీ వచ్చింది. అదేవిధంగా మనకి ఫుడ్ టెక్నాలజీ పాలసీ అనేది రావడం జరిగింది. ఇలా రకరకాల పాలసీస్ వచ్చాయి. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. దాని తర్వాత ఎకనామికల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎకానమీ తెలుసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఎకానమీ బేసిక్‌లో అయితే అడగడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి. తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే జియోగ్రఫీకి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మొత్తం అంతటి మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మనం ప్రిలిమ్స్ క్వాలిఫై చేయడానికి కావాల్సిన మార్క్స్ అనేవి మనకి ఇందులో ఈజీగానే వస్తాయి. బట్ మెయిన్స్ క్వాలిఫై అయినప్పుడు మాత్రం చాలా టఫ్ వస్తుంది. ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చేయాలి దీనికి సంబంధించి. ఏపీపీఎస్‌కి సంబంధించి ఏ క్వెషన్ పేపర్ అయినా సరే చేసినా మనకది
యూజ్ఫుల్గానే ఉంటుంది ఈ యొక్క ఫస్ట్ పేపర్ రాయడానికి అయితే మాత్రం, అది గమనించుకోగలరు. డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన డిజాస్టర్స్ అనేవి, ఇప్పుడు టర్కీలో భూకంపం వచ్చిందనుకోండి, ఆ టర్కీలో భూకంపంకే భారతదేశం ఎటువంటి సాయం అందించిందంటే ఆపరేషన్ దోస్త్ అనే దాంతో వాళ్ళకి సాయం అందించడం అనేది జరిగింది. అలాంటి ఆపరేషన్స్ గురించి అడుగుతారు. అలా మన సాయం అందించిన ఆ టర్కీయే మళ్ళీ పాకిస్తాన్కి ఈ యొక్క ఉగ్రదాడులు చేయడంలో ఇండియాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు ఆ రాకెట్లు వాళ్ళకి అందించింది కూడా వాళ్ళే. ఇలా ఒకదానికొకటి లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఎస్టీజీ గోల్స్ గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఎస్టీజీ గోల్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క 17 గోల్స్ గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి. దాని తర్వాత ఇయర్స్ కూడా దాని గురించి తెలిసి ఉండాలి. తర్వాత లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది మ్యాక్సిమం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రిలిమ్స్లో కాపాడేది ఇదే. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. తర్వాత డేటా అనాలిసిస్ ఉంటుంది, టేబులర్ డేటా ఉంటుంది, విజువల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, బేసిక్ డేటా ఉంటుంది, స్టాటిస్టిక్స్, మీను, మోడు, వేరియన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటే బాహుళకము, దాని తర్వాత మధ్యగతానికి సంబంధించిన అంశాలు, తర్వాత అంగమధ్యమానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ చేస్తే మనకు కొంత అవగాహన అయితే దీని మీద వచ్చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామికల్ అండ్ సోషల్, కల్చర్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. బైఫర్కేషన్ కొంత అవగాహన ఇప్పుడు ఇది సిలబస్లో ఉంటుందో లేదో తెలియదు, బట్ మ్యాక్సిమం ప్రతి దాంట్లో కూడా ఇది ఇస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకొని వెళ్తే సరిపోతుంది, అది కొన్ని సెక్షన్స్ గుర్తుపెట్టుకొని వెళ్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ పేపర్ సంబంధించి. ఇది ప్రిలిమ్స్లో అయితే 50 మార్క్స్కి ఉంటుంది, మెయిన్స్లో అయితే 150 మార్క్స్ ఉంటుంది. ఇది మాత్రం గమనించగలరు మీరు. ఇదంతా కూడా ఫస్ట్ పేపర్ సంబంధించి. సెకండ్ పేపర్ చాలా ఇంట్రెస్టింగ్ పేపర్. ఇది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించి. ఇది చదవడం వల్ల ఇది మనకి ఎగ్జామ్ కోసం మాత్రమే కాదు, ఇది మన జీవితాన్ని మార్చేసే ఒక చాలా మంచి పేపర్ ఇది మాత్రం. ఇది దీంట్లో మన మహాభారతానికి సంబంధించింది, రామాయణానికి సంబంధించింది, మన ఇతిహాసాలకు సంబంధించింది, మన టెంపుల్ సిస్టమ్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు అన్నీ కూడా తెలుసుకునే అవకాశం అనేది ఈ పేపర్ అయితే మనకు కల్పిస్తుంది. సో ఈ పేపర్ని మీరు ఎంత ఎంజాయబుల్గా చదివితే, మీరు అంత స్ట్రెస్ లేకుండా చదివితే అది అంత ఇంపాక్టబుల్గా ఎగ్జామ్ మీకు కనబడుతుంది. ఎందుకంటే మీరు చాలా ఆడుతూ పాడుతూ ప్రిలిమ్స్లో వీటి క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ వస్తుంది, అది మాత్రం చెప్తున్నాను. చాలా చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ప్రిలిమ్స్ వరకు. మెయిన్స్లో చాలా టఫ్ వస్తుంది, అది కూడా చెప్తున్నాను. సో చదివినప్పుడే చాలా జాగ్రత్తగా చదవండి, ఎంజాయ్గా చదివితే ఇది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా అవసరం. అందులో ఏమిచ్చాడు ఫస్ట్ చూడండి, రామాయణం బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణం. రామాయణానికి సంబంధించి డిఫరెంట్ క్యారెక్టర్స్ని, అదేవిధంగా మనకి వేరియస్ స్పాట్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఈ వేరియస్ రాజవంశాలు ఏ విధంగా మెన్షన్ చేసి ఉన్నాయి రామాయణంలో, అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్ ఇన్ ద రామాయణం. రామాయణంలో ఎటువంటి ప్లేస్లు ఉన్నాయి, తర్వాత ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎటువంటి రాజాస్థానాలు ఉన్నాయి, ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, మొత్తం అంతా రామాయణం గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎటువంటి గాథలు అందులో ఉన్నాయి అనేసి. ఇందులో పర్వాలు అని దేంట్లో ఉన్నవాటిని అంటారు, స్కందాలు అని వేటిలో ఉన్నవాటిని అంటారు, తర్వాత కాండలు అని దేంట్లో ఉన్నవాటిని అడుగుతారు. రామాయణం అయితే మనం కాండల్లో చెప్తాం, మహాభారతం అయితే పర్వాల్లో చెప్తాం, భాగవతాలను అయితే మనం స్కందాలని చెప్పేసి చెప్తాం అనమాట. వాటిలో ఉన్న పార్ట్స్ని ఈ విధంగా అంటారు. సో వాటి మీద ఉన్న మేజర్ డిఫరెన్స్ తెలుసుకుంటే సరిపోతుంది. రామాయణానికి సంబంధించి ఉంది. తర్వాత మహాభారతానికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ మహాభారతం. మహాభారతం అనేది చాలా పెద్ద ఓషన్, మనం ఎంత చదివినా ఇంకా చదవతూనే ఉండాలి. అది మాత్రం దానికి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు, ఇంపార్టెంట్ యుద్ధాలు, తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఎవరికి ఏమవుతారు, అదేవిధంగా వాళ్ళు వాడే బాణాలు, వాటి యొక్క పేర్లు, రథాలు, శంఖాలు, వాటి యొక్క పేర్లు కూడా. పాంచజన్యం అనేది ఎవరు యూజ్ చేసే శంఖం అని అడుగుతారు. దాని తర్వాత యుధిష్ఠిరుని ఎవరిని పిలుస్తారని అడుగుతారు. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్, వాటి యొక్క డిఫరెంట్ నేమ్స్, తర్వాత ఎవరికి ఏ విధంగా అన్యాయం జరిగింది, ఇవన్నీ కూడా అడుగుతారు. వేరియస్ పార్ట్స్లో ఏ విధంగా పర్వాస్ అని డైరెక్ట్గా ఇచ్చారు, కాండాస్ అని డైరెక్ట్గా ఇచ్చారు ఇవి. దాని తర్వాత డైనస్టీస్ని మెన్షన్ ఇన్ ద మహాభారతంలోని రాజాస్థానాలు సేమ్. తర్వాత బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్ ఇన్ ద మహాభారతం. అంటే మహాభారతం నుండి మనకి పూర్తి అవగాహన అయితే రావాలి, రామాయణం గురించి తెలియాలి. తర్వాత భాగవతం గురించి తెలియాల్సిన అవసరం ఉంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ భాగవతం, వేరియస్ పోర్ట్స్ ఇన్ స్కందాస్, భాగవతానికి సంబంధించి దానికి బేసిక్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉందని తెలుసుకోవాలి. తర్వాత హిందూ పురాణాల గురించి మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది రావాలి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్
ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ పురాణాస్. పురాణాల గురించి మనకు తెలియాలి. అంటే రామాయణం గురించి తెలియాలి, భారతం గురించి తెలియాలి, భాగవతం గురించి తెలియాలి, పురాణాల గురించి తెలియాలి. వీటికి సంబంధించి బుక్స్ లిస్ట్ కూడా మీకు తర్వాత అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ పేపర్ అనేది. ఫస్ట్ పేపర్ మాత్రం మీరు ఇప్పటి నుండి చదవడం అనేది మొదలు పెట్టాలి. తర్వాత డిఫరెంట్ ఆగమాస్ ఉంటాయి కదా, ఆగమాస్కి సంబంధించిన విషయాలు, తర్వాత శైవం ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన అన్ని వివరాలు అనేది మనం చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత హిందూ ఫెస్టివల్స్ గురించి అడుగుతారు. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో హిందూ ఫెస్టివల్స్ ఏ విధంగా జరుపుతారు, అదేవిధంగా ఆర్ట్స్ అండ్ ఇండియన్ ఆరిజిన్. ఇది ఆల్రెడీ మీరు కోర్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ ఉంటే ఆర్ట్స్ అండ్ కల్చర్లో మనకి ఈ పార్ట్ అనేది కవర్ అవుతుంది. డిఫరెంట్ ఫెస్టివల్స్ ఎక్కడ జరుపుతారు ఇండియాకి సంబంధించి మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం కాబట్టి అది కవర్ అవుతుంది. అదేవిధంగా ఆర్ట్స్ అంటే డిఫరెంట్ ఆర్ట్స్ కల్చర్ ఇండియన్ ఆరిజిన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం చదువుతాం కాబట్టి అది కవర్ అవుతుంది. దాని తర్వాత వేదిక్ కల్చర్ ఏ విధంగా ఉంటాయి, యజ్ఞాస్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత వేదాస్ ఏ విధంగా ఉన్నాయి, దాంట్లో సంబంధించి ఉపవేదాస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ధర్మాస్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఎటువంటి ధర్మాలు అవలంబించాలి, ఎటువంటి స్టేజెస్ని దాటాలి, తర్వాత ఒక వ్యక్తి తన జీవితంలో ఎటువంటి ఆశ్రమాలను అవలంబించాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత డిఫరెంట్ ఫిలాసఫీస్ ఏ విధంగా ఉన్నాయి, హిందూ రిలీజియన్కి సంబంధించి కానీ గురూస్ హూ ప్రొఫెసర్ డిఫరెంట్ ఫిలాసఫీస్, కల్ట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హిందూ రిలీజియన్, ఆ తర్వాత అల్వార్స్ గురించి, నైనార్స్ గురించి, శంకరాచార్య గురించి, తర్వాత రామానుజాచార్య గురించి, మధ్వాచార్యుల గురించి, తర్వాత బసవ గురించి, వీరశైవాన్ని ప్రతిపాదించిన వారు బసవ స్వామి గురించి, తర్వాత విశిష్ట ద్వైతానికి సంబంధించి శంకరాచార్యుల గురించి, ద్వైతానికి సంబంధించి మధ్వాచార్యుల గురించి, అద్వైతానికి సంబంధించినంత వరకు ఈ యొక్క శంకరాచార్యుని గురించి, విశిష్ట ద్వైతానికి సంబంధించి రామానుజాచార్యుని గురించి, తర్వాత నైనార్స్ గురించి, అల్వార్స్ గురించి, ఇవన్నీ కూడా ఒక పార్ట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా అదే సెకండ్ పేపర్లో ఇస్తారు. తర్వాత ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సక్సెస్ అయ్యింది, ఆ కుటుంబాలు అంత పెద్దవిగా ఎలాగుండేవి, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, తర్వాత ఎటువంటి కులాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, మతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఆ కులంలో ఉపకులాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, తర్వాత ఎవరు చేసే వృత్తి బట్టి ఎవరి కులాన్ని ఏ విధంగా మెన్షన్ చేశారు, ఇవన్నీ కూడా ఒకటి కాదు మొత్తం మన యొక్క జీవన శైలి అంతా కూడా ఇందులో ఉండే ఈ పేపర్ నుండి మనకు రావడం అనేది జరుగుతుంది. అందుకే చెప్తున్నా ఈ పేపర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. నెక్స్ట్ చూసినట్టయితే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్కి ఏ విధంగా వస్తుంది, ఎలొకేషన్స్ ఆఫ్ ఫండ్స్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్, అంటే వీళ్ళకి అమౌంట్స్ ఏ విధంగా వస్తాయి, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఈఓ యొక్క డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, అంటే ఇప్పుడు మరి ఒక టెంపుల్ ఒక దగ్గర ఉందనుకోండి, దానికి సంబంధించి ల్యాండ్ రికార్డ్స్ మీద కొంత అవగాహన ఉండాలి కదా మనకి, వాటికి సంబంధించినవి, తర్వాత లా రిలేటింగ్ ఎండోమెంట్ ల్యాండ్స్కి సంబంధించిన యాక్ట్స్ గురించి, సెక్షన్ 75 to 86 ఎండోమెంట్ యాక్ట్ 30/87 అని చెప్పేసి డైరెక్ట్ సెక్షన్స్ కూడా మెన్షన్ చేశారు. ఎక్కువ చదవకుండా, ఎందుకంటే హిందూ ఫిలాసఫీ చదవాలంటేనే చాలా ఎక్కువ ఉంటుంది, ఇది ఒక్కసారిగా చదివితే అయిపోదు. వీటికి సంబంధించి 12 పార్ట్స్గా చేసి మనకి ఇవ్వడం జరిగింది. ప్రతి పార్ట్ నుండి మంచి క్వశ్చన్స్ వస్తాయండి, అది మాత్రం చెప్తున్నాను. పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. మనకి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటే ఈ పేపర్ చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఈ పేపర్ మాత్రం మీరు ఇప్పటి నుండి చదువుకోవాలన్నా కూడా రోజు కొంత రామాయణ మహాభారతానికి సంబంధించి చదువుకోవచ్చు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వేరేగా ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది దీని మీద. ఇది చెప్పడం చాలా మంచిగా ఒక మంచిని పెంపొందించేలా ఉంటుంది ఈ పేపర్ అంతా. సో దానికి సంబంధించి 150 మార్కులు, ఫస్ట్ పేపర్ 150 మార్కులు ఉంటుంది. ఇప్పుడు మీ ప్రిపరేషన్లో మీరు చేయాల్సింది ఫస్ట్ పేపర్ని దీంతోపాటు కంటిన్యూస్గా కంప్లీట్ చేసుకోవడమే ఈ నోటిఫికేషన్ వచ్చే టైంకి. ఇది ఎక్కువ టైం కూడా తీసుకుంటే 2-3 మంత్స్లోని ఈ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కొనసాగించండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం అవుతుందో వారికి షేర్ చేయగలరు. ఇప్పటిదాకా మన వీడియోని చూసారంటే మనకి ఎంతో కొంత యూజ్ఫుల్ అయ్యే ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. ఇలాంటి అన్ని వీడియోస్ మీకు చెప్తున్నాను, ఏ ఒక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరగదు. రాబోయే అన్ని నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ప్రిపేర్ అయినాను కూడా ఇది చాలా అన్నీ ఒకే దగ్గర దొరికితే మనం వేరు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.